ఒక క్లాసులో అడిగాను, బాబు ఏమైతావన్నా? ఇలా చూస్తున్నారు. ఏమైతావన్నా? ఇలా చూస్తున్నారు. అమ్మాయిలు అడిగినా ఏమైతారు లైఫ్లో అన్నా? మమ్మల్ని అడుగుతున్నారు సార్ అన్నారు. నిజమని మమ్మల్ని అడుగుతున్నామా ఏమైతారు లైఫ్లో అన్నా? ఏమో అయితే మీకెందుకు సార్ అన్నారు. నీకు గోల్ చెప్తే మీ ఇంట్లో వాళ్ళే నమ్మద్దు, మీ ఇంట్లో వాళ్ళే నమ్మద్దు, అది గోల్. నేను MBBS సీట్ తెచ్చుకుంటా, అది పెద్ద గోల్ కాదు. నేను CA అయితే అది పెద్ద గోల్ కాదు. అయితే నేను CA ఇన్స్టిట్యూట్ పెడతా, అది గోల్. నా లైఫ్ లో కూడా అలా కావాలనుకున్నప్పుడు ఎనీథింగ్ హ్యాపెండ్ బాస్, ఎనీథింగ్ హ్యాపెండ్. నిన్న చెప్పింది ఎంతమందికి అర్థమైతే లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ నా జీవితంలో నమ్ముతానండి. ఏది కోరుకుంటే విశ్వం అది ఇస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, కానీ కోరుకునే దాంట్లో నిజాయితీ ఉండాలి, కోరుకునే దాంట్లో చట్ట వ్యతిరేకత ఉండకూడదు, కోరుకునే దాంట్లో కరెక్ట్ ఉండాలి. నీ మనసులోంచి కోరుకుంటే విశ్వం అది ఇస్తుంది బాస్, 100% ఇస్తుంది. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇట్ ఇస్ పాసిబుల్. ఒక విషయం చెప్పండి, జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనిషికి ఏం కావాలి? నేనే చెప్తా, మీకు చెప్పక్కర్లే. ఏం కావాలి తెలుసా? గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి, ఏదైనా పని చేయాలన్న సంకల్పం ఉండాలి. నేను ఇదే రకంగా ఒక క్లాసులో అడిగాను, బాబు నా క్లాసులో నవ్విస్తూ చెప్తాను ఎందుకంటే మీరు బోర్ కొడుతుంది కాబట్టి. ఒక క్లాసులో అడిగాను, బాబు ఏమైతావన్నా? ఇలా చూస్తున్నారు. ఏమైతావన్నా? ఇలా చూస్తున్నారు. అమ్మాయిలు అడిగినా ఏమైతారు లైఫ్లో అన్నా? మమ్మల్ని అడుగుతున్నారు సార్ అన్నారు. నిజమని మమ్మల్ని అడుగుతున్నామా ఏమైతారు లైఫ్లో అన్నా? ఏమో అయితే మీకెందుకు సార్ అన్నారు. అది ఆ ఏమైతారో చెప్పమన్నా, నేను వదిలిపెట్టలే. ఆ ఏమైతారో చెప్పమన్నా. ఎవరు చెప్పలేదండి. లాస్ట్కి ఒక ధైర్యవంతుడు, అనంతపురం జిల్లా వాడు అనుకుంటే, అప్పుడు నాకు తెలియదు, నిలబడ్డాడు. నేను చెప్తాను సార్ అన్నాడు. చెప్పు బాబు అన్నా. సార్ నేను చెప్పినాక నవ్వొద్దు అన్నాడు. అది కండిషన్ ఏంటి బాబునా? నవ్వని చెప్పన్నా. సార్ వీళ్ళందరూ అనుకుంది అవుతుందో లేదో నాకు తెలియదు సార్, నేను అనుకుంది మాత్రం అవుతుంది సార్. నేను ఫ్యూచర్లో ఓ 2 పిల్లలకు తండ్రిని అవుతా అని చెప్పాడు. అది గోలా ఆయన చెప్పింది నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అవును నాన్న, నీ గోల్ చాలా బాగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. గోల్ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇన్స్పైరింగ్ ఉండాలి. గోల్ అంటే ఎలా ఉండాలి తెలుసా? నువ్వు గోల్ చెప్తే ఎదుటివాడు నవ్వాలి. గోల్ అంటే ఎలా ఉండాలి చెప్పాలా? నీ గోల్ చెప్తే మీ ఇంట్లో వాళ్ళే నమ్మద్దు, మీ ఇంట్లో వాళ్ళే నమ్మద్దు, అది గోల్. నేను MBBS సీట్ తెచ్చుకుంటా, అది పెద్ద గోల్ కాదు. నేను CA అయితే అది పెద్ద గోల్ కాదు. అయితే నేను CA ఇన్స్టిట్యూట్ పెడతా, అది గోల్. నేను MBBS కాలేజ్ పెడతా, అది గోల్. ఎలా ఉండాలంటే ఎదుటివాడు నువ్వా అనాలి, నీతోనైతుందా అనాలి, అది గోల్. నాన్న ఈ అబ్బాయి ఎలా చెప్పాడు, 2 పిల్లల్ని చెప్పాడో అదే రండి. ఎలాంటి గోల్ ఉండాలి? ఇన్స్పైరింగ్ ఉండాలి. బుక్కు పెన్ను ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి నేను చెప్పగానే మొదలు పెట్టండి. లిటిల్ వర్క్షాప్ లాగా చెప్తాను. ఐ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 hours. ముందే చెప్తున్నాను, 1.5 or 2 hours. బుక్ ఓపెన్ చేయండి, నేను చెప్పగానే మొదలు పెట్టండి. బుక్ లేని వాళ్ళు పక్కుల బుక్ చూస్తూ బతకండి, వాళ్ళ బతికే అంత. లేదంటే ఓపెన్ యువర్ మొబైల్ అండ్ రైట్, ఓపెన్ యువర్ మొబైల్ అండ్ రైట్ అండ్ సెండ్ దట్ మెసేజ్ టు మీ. మీరు ఏం రాశారో ఆ మెసేజ్ నాకు పంపండి, ఓకేనా? చెప్పండి అన్న. మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు, బుక్ లేకున్నా సరే మొబైల్ ఉంటుంది. అమ్మాయిల దగ్గర గ్యారెంటీ ఉంటుంది నాకు తెలుసు. అబ్బాయిలు ఏమో దొరికిపోతారు, అమ్మాయిలు దొరకరు. అబ్బాయిలు అనండి అన్న, అనండి, అనొద్దు. ఓకే అంటావా? అదేందో ఇంతకుముందు డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉండే, ఇప్పుడు డ్యాన్స్ చేయాలంటే పెద్ద కష్టం లేదు. ఇది కూడా స్టెప్పే, అది కూడా స్టెప్పే. కాబట్టి నేను కూడా స్టెప్పులు నేర్చుకున్నాను. ఓకే, నేను ఎవరిని కించపరచు కాదు. చెప్పండి, మీరు కూడా స్టెప్పులు వేస్తాయి, ఇవన్నీ వస్తాయా స్టెప్పులు? ఓకే, వెరీ గుడ్. ఇలా నేను నా స్పీచ్ మొత్తం ఇలాగ ఉంటుంది. మీతో మాట్లాడిస్తూ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? రైట్, బుక్ ఓపెన్ చేయండి. నేను చెప్పినట్టు రాయండి అన్న. ఇంగ్లీష్ చెప్పాలా తెలుగు చెప్పాలా? ఇంగ్లీష్ చెప్పండి. ఐ విల్ రాయండి. ఐ విల్ అంటది 2 సార్లు చెప్పాలి. ఐ విల్ బికమ్ మీ ఇష్టం ముందు రాసుకోండి అక్కడ. వాట్ యు వాంట్ టు బికమ్? పొలిటీషియన్, గోల్, డాక్టర్, ఇంజనీర్, ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఓకే, మీరు రాసి బై అని రాయండి లాస్ట్కి. బై 2022, 2024, 2025, 2026, 2070 మీ ఇష్టం రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ బికమ్ స్పేస్, ఆ స్పేస్లో మీ ఇష్టం రాసుకోండి. బై 2025, 2026, వాట్ ఎవర్ ది ఇయర్ ఆఫ్ యువర్ చాయిస్. రాశారా?
ఎంతమంది రాశారో చేయలేబట్టండి. రాసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక అబ్బాయి అక్కడే నిలబడి హాల్ మొత్తం వినే విధంగా గట్టిగా చెప్పండి. నిలబడు, స్టాండప్. అక్కడ నిలబడ్డాడు, చెప్పు, గట్టి చెప్పు. అమ్మా సైలెన్స్. ఐ విల్ బికమ్ IPS ఆఫీసర్ బై 2026. ఫ్యాంటాస్టిక్. అనంతపురం నుంచి రాబోతున్న ఒక పోలీస్ ఆఫీసర్. గుడ్. ఇక్కడ 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 ఐ విల్ బికమ్ ఏ IAS ఆఫీసర్ బై 2024. నువ్వు ఈయన దగ్గర పని చేయాలి ఫ్యూచర్లో, తెలుసు కదా. గుడ్. చప్పటి కొట్టండి ఇద్దరు కూడా. కూర్చోండి. ఎందుకు ఇద్దరికే ఛాన్స్ ఇచ్చాను తెలుసా? ఇద్దరు అన్నప్పుడు మొత్తం హాల్ నిలబడొచ్చు కదా. మనం ఏం చేయాలి తెలుసా? నన్ను కాదురా, నువ్వు లేవురా. లైఫ్ అంతా అలాగే ఉంటుంది. అమ్మాయిలు ఒక్కరు నిలబడండి, అమ్మా ఒక్కరు నిలబడి, ముగ్గురు నిలబడండి. ఐ విల్ బికమ్ ఏ, అందరు చెప్పకండి, రాకో చెప్పండి. CA. ఇగో ఇక్కడ సూర్య ఉన్నాడు. ఐ విల్ బికమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ బై విచ్ ఇయర్? 2030. అన్నేళ్ళు పెట్టుకున్నావేంటి రా నాన్న? సెకండ్ ఇయర్. ఓకే, గుడ్, వెరీ గుడ్. నువ్వు చెప్తాలి. ప్రొఫెసర్ దేంట్లో, ఏ సబ్జెక్టు? వెరీ గుడ్. చప్పట్లు కొట్టినందరూ కూడా ఈ అమ్మాయి లాస్ చేద్దాం. కమాన్, అక్కడక్కడ చెప్పు. ఐ విల్ బికమ్ IAS ఆఫీసర్ బై 2028. ఓకే. ఈ ఎవరైతే ఇద్దరు ముగ్గురు నిలబడండి, ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు నిలబడండి. మిగతా వాళ్ళందరూ చేయలేబట్టండి. ఇక్కడ ఇలా చేయలేబట్టండి అందరు కూడా. నాతో పాటు మీరందరూ కూడా సభికులు, ప్రేక్షకులు, అన్న సార్ మీరు కూడా చేయలేబట్టండి. ఐదుగురికి ఒక మాట చెప్దాం, నాతో పాటు చెప్పండి. తదాస్తు. అయిపోతుంది పో. ఎవరు ఆపలేడు, ఇంకా ఎవరు ఆపలేరు. బాగుందా? ఇప్పుడు చాలామంది కడుపులో మంటగా ఉంది. నేను కూడా చెప్తే బాగుండు కదా. ఇది నాన్న చాలామంది. నేను నా లైఫ్లో వచ్చిన ఏ అవకాశం వదిలిపెట్టుకోలేదు. ఫస్ట్ చూడండి, ఏ అవకాశం వదిలిపెట్టలేదు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదువుతున్నప్పుడే అప్పుడు ఎలక్షన్స్ ఉండే. సార్ అన్నాడు, ఎలక్షన్స్ ఆర్ దేర్, ఎనీబడి వుడ్ లైక్ టు కాంటెస్ట్. చేయలేబడ్డా. యూ మీ అన్నాను. యూ అప్పుడు ఇంత సన్నగా ఇంతే ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే సన్నగానే ఉన్నా అనుకోండి. ఓకే. అప్పుడు వయసు కూడా తక్కువ ఉండే, ఇప్పుడు లాగానే. అప్పుడు ఎంత 22 అంతే. ఇప్పుడు ఎంత 32 అంతే. 32 ఏళ్ళ వయసు, 18 ఏళ్ళ సర్వీసు, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్సు. నా వయసు 60 నాన్న. 59 years 6 months. హలో, నాతో మీరు పోటీ రాలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? అలా కూర్చోవడం అలవాటైపోయింది. నేను చెప్తున్నాను, ఇక్కడ సెల్ఫ్ డబ్బా కాదు నాన్న. ఈ ఐదుగురు నిజంగా కావాలా కావద్దా? ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు రాసింది నిజం కావాలా కావద్దా? దట్స్ ఇట్. కావాలంటే ఫస్ట్ ఫార్ములా చెప్తానన్నా. అదే అబ్బాయిని పట్టుకోడు, ఏం సార్ అన్నంటో అంటాడు. అబ్బాయిలు నిజం చెప్తున్నామా? నేను ఓపెన్ చెప్తున్నాను, ఇది రికార్డింగ్ ఉంటుంది. కానీ బాస్ మీరంటే నాకు చాలా పిటి నాన్న. చాలా ఏమైందో చెప్పాలా? నేను 84లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను. 84 అప్పుడు మీరు పుట్టారనుకుంటే చాలామంది. పుట్లే 84లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను నేను. 84 పుట్టావా? ఓకే. 84లో గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత అప్పుడు ఒక చిన్న ఆర్గనైజేషన్లో 350 రూపీస్ పర్ మంత్ శాలరీ పనిచేస్తుంటే నా కోసం మ్యారేజ్ సంబంధాలు చూశారు. అప్పుడు ఆగండ్రా బాబు, అసలు ఒక్కరి పిల్లని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ ఎవడిస్తాడు, ఎవడివ్వడు. అందుకోసమే చాలా కష్టపడి వేరే జాబ్ సంపాదించుకున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అబ్బాయిలు ఎందుకు పెట్టాను తెలుసా? ఎంత కష్టపడ్డా సరే నీకు జాబ్ లేకుంటే పెళ్ళి కాదు, జాబ్ లేకున్నా పెళ్ళి అవుతుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగా? అర్థం చేసుకోండి.
అదృష్టవంతురాలమ్మ మీరు, నిజం చెప్తున్న అదృష్టవంతురాలు. అందుకోసమే చాలా చక్కని మాట ఉంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, అది స్పెషల్గా అనంతపూర్లో పూజింపబడతారో అక్కడ బాగుంటుందట. అందుకని నిన్న సాయంత్రం వర్షం కూడా వచ్చింది కొద్దిగా. ఇప్పుడు కాస్త ముందుకెళ్దాం. మీరు అనుకుంది కావాలా కావద్దా? నా లైఫ్లో కూడా అలా కావాలనుకున్నప్పుడు ఎనీథింగ్ హ్యాపెండ్ బాస్, ఎనీథింగ్ హ్యాపెండ్. నిన్న చెప్పింది ఎంతమందికి అర్థమైంది లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ నా జీవితంలో నమ్ముతానండి. ఏది కోరుకుంటే విశ్వం అది ఇస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, కానీ కోరుకునే దాంట్లో నిజాయితీ ఉండాలి. కోరుకునే దాంట్లో చట్ట వ్యతిరేకత ఉండకూడదు. కోరుకునే దాంట్లో కరెక్ట్ ఉండాలి. నీ మనసులోంచి కోరుకుంటే విశ్వం అది ఇస్తుంది బాస్, 100% ఇస్తుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. మనం ఏం చేస్తాం తెలుసా, మీరందరు రాసింది నిజం కావాలా కావద్దా? ఈ నిజమైన తర్వాత ఫస్ట్ ఆనందపడేది ఎవరు? మీరా? పేరెంట్స్. తర్వాత ఫ్రెండ్సా? టీచర్స్. ఓహో, వాళ్ళకి 2వ ర్యాంక్ ఇచ్చారు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా కష్టమైపోయింది టీచర్లు రెస్పెక్ట్ ఇవ్వడం. చాలా టైం. అనంతపురం పిల్లలు చాలా మంచి వాళ్ళు. ఓకే, తర్వాత 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 ఆనందపడేది ఎవరు? ఫ్రెండ్సా? మీరా? ఓకే, రైట్ బాబు. తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరు? చూపిస్తున్నాడు, ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. అంటే ఇలా చెప్పడంలో ఏ ఉద్దేశం ఏంది? ఇలా చెప్పడం ఉద్దేశం అంటే నేను ఉన్నానని చెప్తుండే అంతే. అది అట్లా మన స్టైలే వేరే బాస్. ఇది నిజం కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుసా, ఏది కోరుకుంటే అది అవుతుంది బాస్. కానీ కోరుకున్న డౌట్ ఉండదు. ఎగ్జాంపుల్గా 1000 లీటర్ల పాయసం ఉంది బాస్, రెడీ టు సర్వ్. గుమ్మ 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 వాసన ఇస్తుంది. అందరం తినడానికి వెళ్తున్నాం. ఒక అతను వచ్చి 2 చుక్కలు వేసి వెళ్ళిపోయాడు. 2 పనికొస్తుందా? పనికొస్తుందా? నేను చెప్పడం కొద్దిగా అసహ్యంగా చెప్తుండొచ్చు, మీకు అదే కరెక్ట్గా దిగాలని చెప్తున్నా. పనికొస్తుందా? 1000 లీటర్ల పాయసమైనా సరే ఒక్క పాయిజన్ చుక్క పాడు చేసినట్టు మీరు ఎంత మంచి ఆశయాలు ఉన్నా, ఒక్క చెత్త స్నేహితుడు, చెత్త ఆలోచన మీ లైఫ్లో ఉన్న గోల్ మొత్తం పాడైపోతుంది బాస్. మనం ఏం కోరుకోవాలంటే, ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కోరుకోండి. ఈ రాసింది నిజం కావాలా కావద్దా? ఏం చేయండి నాన్న, ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పేపర్, ఒకటి మంచి పేపర్ తీసుకోండి, ఇలా వైట్ పేపర్ తీసుకోండి. తీసుకొని అబ్బాయిలందరూ స్కెచ్ పెన్తో రాయండి. ఐ విల్ బికమ్ పైన రాయండి, చిన్నగా. కింద పెద్దగా రాయండి. ఏది డాక్టరా, ఇంజనీరా, పొలిటీషియనా, మ్యూజిషియనా, క్రికెటరా, సినిమా యాక్టరా, ఏదో మీ ఇష్టం, ఏదో రాసుకోండి. అమ్మాయిలో మీరు రాయదలా ఒక మంచి పేపర్ తీసుకొని దానిపైన గ్లూతో రాయండి. గ్లూ 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 తెలుసు కదా, గమ్. రాసి దానిపైన వెరైటీ వెరైటీ చెమ్కీస్ అతికించండి. చక్కగా మెరుస్తుండాలి. అది వాళ్ళతో కాదు, అది అదేంటి సార్ అంటారు. మీతో అవుతుంది. మీ ఓపిక అంటే ఎవరు తెలుసా? ఓపిక పుట్టిన తర్వాతనే స్త్రీలు పుట్టారు, ఓపిక పుట్టిన తర్వాతనే మహిళలు పుట్టారు. ఇంకా చెప్పాలన్నా ప్రేమ అంటే తెలుసా? ప్రేమ పుట్టేది కన్నా ముందే స్త్రీలు పుట్టారు. ప్రేమతో ఉండేవాళ్ళు, ఓపికతో ఉండేవాళ్ళు, శాంతంతో ఉండేవాళ్ళు, అంత బాగుండేవాళ్ళు, మగవాళ్ళు నేర్పించేటోళ్ళు. అలా వచ్చిందా? సారీ అది 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 డిలీట్. ఓకే, బాగైందా? అమాయకులమ్మ వాళ్ళ మొహాలు చూడండి ఒకసారి. అమాయకమైన మొహాలు చూడండి, అమాయకమైన మొహాలు చూడండి. ఆ మాయకులమ్మ. ఇప్పుడు అర్థమైంది అనుకోండి, అమాయకుల అంత తెలివిలేదులే అనంతపురం అబ్బాయిలకు. ఉంటే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు అని చెప్పి మిమ్మల్ని కించపరచలేను. మీ పార్టీ నేను వాళ్ళని ఏదో ప్లీజ్ చేయడానికి అలా అంటున్నాను అంతే. నేను ఎప్పుడు మీ పార్టీ. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి అమ్మాయిలు, ఆర్ యు రెడీ? బ్యూటిఫుల్గా చెమ్కిస్తూ రాయండి. నన్ను చెమ్కిస్తూ ఉండాలి. అది చూడగానే ఆనందపడాలి. అది ఏం చేయండి అన్న, వీలుంటే 4 షీట్స్ తయారు చేయండి. 4 షీట్స్. ఒక షీటు రోజు బోన్ చేసే దగ్గర అతికించండి. ఎక్కడైతే బోన్ చేస్తారో డైనింగ్ టేబుల్, హాస్టల్లో అతికించొద్దమ్మా. హాస్టల్ వాళ్ళు అతికిచ్చారనుకోండి, దాని మీద ఇంకేదో రాసిపోతారు. హాస్టల్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హాస్టల్ వాళ్ళు, హాస్టల్ వద్దు. ఓకే, హాస్టల్లో ఉన్న వాళ్ళు మాత్రము మీ స్టడీ రూమ్ దగ్గర అతికించుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళు బోన్ చేసే దగ్గర అతికించండి. రెండో పేపర్ ఎక్కడైతే పడుకుంటారో కరెక్ట్ రూఫ్ పైన అతికించుకోవాలి. రూఫ్ పైన. ఎందుకు అడగండి? ఎందుకు?
గట్టిగా అడగండి ఎందుకని. మనము పడుకుందామని, అబ్బా సండే అది చూసి ఏం కావాలి, భయపడిపోవాలి, నిలబడిపోవాలి. మన గోల్ మనకు గుర్తు రావాలి. మన గోల్ మనకు గుర్తు వస్తే 100% కరెక్ట్ అవుతుంది బాస్. ఇక మూడో ప్లేస్ నేను ఎవరికి చెప్పా, సీక్రెట్గా చెప్తున్నాను, ఎవరు వినొద్దు, విన్నా సరే బాత్రూంలో. హాస్టల్ వాళ్ళు వద్దమ్మా, హాస్టల్ వాళ్ళంటి పని చేయకండి. ఇంట్లో ఉండాలి, బాత్రూంలో మంచిగా ఎత్తికించుకోండి. ఎందుకంటే నీకు నువ్వుగా సర్వ స్వతంత్రంగా బ్రతికే ప్లేసు అదొకటే, ఏమీ లేకుండా బతికే ప్లేసు అదొక్కటే. నేను చెప్పేది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి, రైట్ అయితే రైట్ అని చెప్పండి. మనము మంచి ఆలోచనలు వచ్చేది బాత్రూమ్. ఏదో ప్రాబ్లం ఉంది కదా, అందుకని అరుస్తున్నారు వాళ్ళు. ఓకే బాస్, బోన్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చి ప్రతి ముద్దకు మన లక్ష్యం గుర్తు రావాలి. ఆ ముద్దకు లోపలికి వెళ్ళి మన లక్ష్యం అనే గోలు మనం తినే భోజనంతో పాటు రక్తంలో కలిసి కణానికి వెళ్ళి లక్ష్యం గురించి పనిచేసే విధంగా గోల్ చూస్తూ భోజనం చేయండి. నిద్రపోతున్నప్పుడు కూడా కనపడాలి, నైట్ మొత్తం అదే కనిపిస్తుంది బాస్. బాత్రూమ్ ఇది ఆప్షనల్, వీలుంటే పెట్టుకోండి, లేకుండా లేదు. మై రికమెండేషన్, మీ సొంత ఇంట్లో పెట్టుకోండి. 4వది నేను కనిపెట్టాను కొత్తగా, ఈ 3 మాత్రం కాపీ కొట్టాను వేరే మ్యాగజైన్లోకి వెళ్ళి, వేరే బుక్లోకి వెళ్ళి. 4వది, మీతో పాటు ప్రతిరోజు 16 నుంచి 18 గంటలు మీతో పాటు ఉండేది ఏంటి? గట్టి చెప్పాలి, సౌండ్. ఫోన్. 16 నుంచి 18 గంటలు. బాయ్స్ ఆన్ అన్న, బాయ్స్ అరే ఊనంటారా బాబు, బాయ్స్. ఫోన్ ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం, ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం. నేను ఏం చెప్పలేదు, మీరు అర్థం చేసుకోండి. కిడ్నీస్ పోతాయి, జాగ్రత్త. అర్థమైందా? అమ్మాయిలు వాళ్ళు ఏదో బ్యాగ్లో పెడతారు, అక్కడ పెడతారు, సౌండ్. నేనేం చెప్తాను, నాకు సంబంధం లేదు, మొబైల్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. 16 గంటలు మీ దగ్గర మొబైల్ ఉంటుంది కదా, దాన్ని కనీసం 200 నుంచి 300 సార్లు ఓపెన్ చేస్తారు ప్రతిరోజు. ఎస్ఆర్నో మినిమం 200 సార్లు ఓపెన్ చేస్తారు. నీకు ఉంటే కదా ఫోన్ చేసేది. ఆమె దగ్గర నోకియా 110 ఉంది. ఈ 200 సార్లు కూడా స్క్రీన్ సేవర్ చేసి పెట్టుకోండి మన గోల్ను. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు బికమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్, హలో ఐపీఎస్ పట్టుకోండు. ఒక మంచి పోలీస్ ఫోటో ఉండాలి, ఫేస్ ఉండకూడదు, పోలీస్ ఫోటో ఉండాలి. ఇట్స్ పాసిబుల్ అని గూగుల్లో ఆ ఫోటో పెట్టుకోవాలి, ప్రతిసారి కనపడాలి. ఎప్పుడైతే నువ్వు ఐపీఎస్ ఏదో నీ ఫేస్తో ఉండాలి, ప్రతి క్షణం గుర్తు రావాలని యూనిఫామ్. ఇలా రుద్దుతుంటే పోలీస్ కనపడాలి. ఎందుకు గావు బాస్, ఏమనుకుంటున్నావా నాకు తెలియదు. సిఏ అని చెప్పింది బంగారు తల్లి. అమ్మ సిఏ పెట్టు, సిఏ అని లోగో పెట్టు, ప్రతి క్షణం కనపడుతుండాలి. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ సిఏ నౌ? అడుగు, రాసుకో. ఐ డోంట్ నో హూ ఇస్ సక్సెస్ఫుల్ సిఏ నౌ? రాసుకో, రోల్ మోడల్ పెట్టుకో, ప్రతి క్షణం కనపడాలి. అది 100%. మొబైల్లో పిన్ నంబర్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, ప్యాటర్న్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? పిన్ ఎంతమంది పెట్టుకున్నారు, ప్యాటర్న్ ఎంతమంది పెట్టుకున్నారు? ప్యాటర్న్ పెట్టుకున్న వాళ్ళకి చిన్న సూచన. ప్యాటర్న్ తెలుసు కదా, ఇలా పెట్టుకుంటారు కదా. ఈ అమ్మాయిలు ఎలా ప్యాటర్న్ పెడతారో, అనంతపురం అమ్మాయిలు కదమ్మా, వేరే చెప్తాను నేను. వాళ్ళు ఎలా లాకేశారో వాళ్ళే మర్చిపోతారు చాలామంది. అదే అబ్బాయి అనుకో అంతే ఉంటుంది, అంతే లేజీ. ఈరోజు చెప్తున్నానన్నా, మీ ప్యాటర్న్ ఎప్పుడు కూడా పైనుంచి కిందికి రాకూడదు, పిచ్చిగా ఉండదు మీ ప్యాటర్ను. కింద నుంచి పైకి వెళ్ళండి ప్యాటర్న్లో. కింద నుంచి పైకి వెళ్తుంటే మీ మైండ్ కూడా కింద నుంచి పైకి వెళ్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్. అర్థమే కాదు ప్యాటర్న్. అదేంటో వీళ్ళు కిందికి వస్తారు, రోజు 300 సార్లు కిందికి వెళ్తూ ఉంటారు. లైఫ్లో 300 సార్లు కిందికి వెళ్తూ ఉంటారు. మీ లైఫ్ కూడా కిందికి వెళ్తుంటుంది బాస్. ఆర్ యూ రెడీ నౌ? సో ఎలా ఉండాలి, మీ గోల్ మీకు గుర్తు రావాలి.